వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సంవత్సరం వరకు నిల్వ ఉండే ఆవకాయని ముక్క మెత్తబడకుండా ఫ్రెష్గా ఉండేలాగా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మనం తెచ్చుకున్న మామిడికాయలని ఇలా తీసేసుకొని ఇలా కొంచెం వరకు కట్ చేయాలి. అక్కడ సొన ఉంటుంది అనమాట. అలా కట్ చేసి వాటర్లో నానబెట్టడం వల్ల అందులో ఉన్న సొన అనేది పోతుందన్నమాట. ఇలా తెచ్చుకున్న కాయలన్నిటిని అలా కొంచెం చెక్కు తీసేసుకొని నానబెట్టుకోవాలి. 1 గంట 2 గంటల వరకు నానబెట్టేసుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత వాటిని తీసి తడేమీ లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలన్నమాట. కొంచెం కూడా తడి ఉండకూడదు. ఎందుకంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది కాబట్టి కాయలకు అసలు తడేమీ ఉండకూడదు. అలా తడేమీ ఉండకుండా తుడుచుకొని దాన్ని 1 గంట వరకు ఆరపెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకోవాలి. 1 కేజీ వరకు వెల్లిపాయలు తీసుకోవాలి. అందులో 1/2 కేజీ వెల్లిపాయలకి ఇలా పొట్టు ఒలిచి పెట్టేసుకోవాలి. మిగతా వెల్లిపాయలని అలా పొట్టుతోనే ఉంచుకోవాలన్నమాట. అలా పొట్టుతో ఉన్న వెల్లిపాయలని మనం లాస్ట్లో కొంచెం లైట్గా దంచుకొని యాడ్ చేసుకుంటాం. ఇలా కొంచెం లావుగా ఉన్న వెల్లిపాయలని ఇలా మొత్తం పూర్తిగా పొట్టు ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆరపెట్టుకున్న మామిడికాయని ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేయడానికి వేరే కత్తిపీటలు కూడా ఉంటాయి. వాటితో కట్ చేయడం వల్ల ముక్కలు అనేవి కొంచెం నలిగిపోతూ ఉంటాయి. ఇలా హ్యాండ్స్తో కట్ చేసుకుంటేనే ముక్కలు అనేవి మంచిగా వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇలా ఎవరు కట్ చేయలేకపోతున్నారు కాబట్టి మనం ఆ కట్టర్తోనే ఎక్కువ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇలా కట్ చేయగలిగితే ఇలా కట్ చేస్తేనే మామిడికాయలు అనేవి ముక్కలు చితికిపోకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ముక్కలు అలా చితికిపోయాయంటే ఊరికినే మెత్తబడిపోతాయి అనమాట, గట్టిగా ఉండవు. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఆవకాయలో ముక్కలు పెద్దగా ఉంటే ఇష్టమా చిన్నగా ఉంటే ఇష్టమా కామెంట్ చేయండి. ఇలా ముక్కలు కట్ చేసుకునేటప్పుడే అందులో టెంకకి రేక్ అనేది ఉంటుందన్నమాట. ఆ రేకు ఉందంటే మామిడికాయ కారం అనేది నల్లగా అయిపోతుంది. ఆ రేక్ అనేది అసలు కొంచెం కూడా ఉండకూడదు. ఆ రేకు మొత్తం తీసేసి మామిడికాయ ముక్కల్ని కూడా ఇలా శుభ్రంగా తుడిచేసుకోవాలి. వాటి ముక్కలు కోసిన తర్వాత కూడా అందులో తడి అనేది వస్తుందన్నమాట. ఆ తడేం లేకుండా శుభ్రంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక మంచం మీద ఇలా ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకోవాలి. ఇలా ఆరపెట్టుకోవటం వల్ల అందులో ఉన్న తేమ అనేది కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. తేమ శాతం తగ్గుతుంది కాబట్టి మనకు బూజు పట్టకుండా ఎక్కువ రోజులు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మంచిగా ఒక మంచం మీద పెట్టేసుకొని ఒక 6-7 గంటల వరకు ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకున్న తర్వాత మనం ముక్కల్ని కొలుచుకోవాలి. మా ఇంట్లో అయితే ముక్కల్ని ఇలా మానికతో కొలుచుకొని ఆ కొలత ప్రకారం అయితే మామిడికాయ కారం అనేది ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. కొంతమంది అయితే కాయల లెక్క కూడా పెట్టేసుకుంటారు. కాయల లెక్క పెట్టుకుంటే కొన్ని పెద్ద కాయలు ఉంటాయి, కొన్ని చిన్న కాయలు ఉంటాయి కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా మానికతో కొలిచేసుకొని పెట్టుకున్నామంటే మామిడికాయ కారం అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మానికలతో మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కొలిచేసుకోవాలి. మేము తీసుకున్న మామిడికాయ ముక్కలు అనేవి 9 మానికలు అయితే వచ్చాయి. ఇప్పుడు 9 మానికలు మామిడికాయ ముక్కలకి ఎంతెంత కొలతతో మామిడికాయ కారం ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆవకాయ కలుపుకోవడానికి ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో 4 సోళ్ళ వరకు ఉప్పు తీసుకోవాలి. వెయిట్ వచ్చేసి 2.5 కేజీల వరకు తీసుకున్నాం అనమాట. కారం వచ్చేసి 6 సోళ్ళ వరకు తీసుకున్నాము. వెయిట్లో వచ్చేసి 3 కేజీల వరకు కారం తీసుకున్నాము. ఆవకాయని ఎప్పుడైతే పెట్టాలనుకుంటున్నామో దానికి ముందు రోజు మాత్రమే మనం కారాన్ని పట్టించుకోవాలన్నమాట. పసుపు కూడా ప్యాకెట్ పసుపు కాకుండా పసుపు కొమ్ములు తీసుకొని వాటిని మిల్లాడించుకుంటే మంచిది. అలాంటి పసుపుని 2 గిద్దలు తీసుకోవాలి. అలాగే మెంతి పసుపు అంటే మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. అవి కూడా ఒక 2 గిద్దల వరకు తీసుకోవాలి. ఆవపిండి ఆవాల్ని కూడా మంచిగా కడిగి ఎండపెట్టుకొని వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అదే 3 గిద్దల వరకు వేసుకోవాలన్నమాట. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం పసుపు అన్నీ కలిసిన తర్వాత ఇందులో మనం పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ వెల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పొట్టుతో ఉన్న వెల్లిపాయల్ని దంచుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా దంచుకోకూడదు, మరీ మెత్తగా అస్సలు దంచకూడదు. కచ్చపచ్చగా అలా మనం తినేటప్పుడు తగులుతూ కరకరలాడుతూ ఉంటుందన్నమాట. అలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా లైట్గా దంచుకోవాలి. దంచుకునేటప్పుడు అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని దంచుకున్నామంటే వెల్లిపాయలు అనేవి ఎగిరిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లిపాయలను కూడా మనం మిక్స్ చేసుకున్న కారం ఉప్పులో అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు కారం పసుపు వెల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా, వాటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 లీటర్ వరకు శనగ నూనెని యాడ్ చేసుకోవాలి. ఇలా శనగ నూనెని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆరపెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్లో వేసుకుంటేనే మనకు మామిడికాయ ముక్కకి కారం అనేది మంచిగా పడుతుంది. ఇలా ముక్కల్ని నూనెలో వేసేసుకొని తీసి మనం మిక్స్ చేసుకున్న కారం ఉంది కదా, ఆ కారంలో యాడ్ చేసుకొని ముక్కలకి కారాన్ని బాగా పట్టించాలి. ముక్కలకి కారాన్ని బాగా పట్టించేసిన తర్వాత మనం ఎందులో అయితే కారం పెట్టాలనుకుంటున్నామో ఆ జాడీలో ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో 3 గుప్పెళ్ళ వరకు మనం కలుపుకున్న కారం ఉంది కదా, ఆ కారాన్ని యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మనం ముక్కలకి కారం పట్టించాం కదా, ఆ ముక్కల వరకే వేసుకోవాలి. ఎక్స్ట్రా కారం ఏది ఎక్కువ వేయకూడదు. ఫస్ట్ మనం ముక్కలు ఉన్న కారం వరకే వేసేసి జాడీలో వేసేసుకుంటూ ఉండాలన్నమాట. అంతే అండి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటికీ కారం పట్టించేసి జాడీలలో పెట్టేసుకోవాలి. ఇలా జాడీలు నింపుకున్న తర్వాత పైన వాటి మీద మనం శనగ నూనెని యాడ్ చేసుకోవాలి. కారం పెట్టేటప్పుడైతే మనం 2 కేజీల వరకు శనగ నూనెని యూజ్ చేస్తామన్నమాట. ఇలా శనగ నూనెను కూడా పైన పోసేసుకొని ఆ జాడీలకి మూత పెట్టేసి పైన ఇలా క్లాత్ పెట్టేసి క్లాత్ని గట్టిగా కట్టేసేయాలన్నమాట. అందులోకి గాలి అసలు వెళ్ళకూడదు. ఇలా కట్టేసిన తర్వాత జాడీల్ని పక్కకు పెట్టేసేయాలి. మనం ఎప్పుడు ఎక్కువగా వెళ్ళని ప్లేస్ ఉంటుంది కదా ఇంట్లో, అక్కడ పెట్టేసుకొని ఆ జాడీల మీద కూడా క్లాత్ కప్పేసుకొని పెట్టేసేయాలన్నమాట. 3 డేస్ అయిన తర్వాత ఆ జాడీలు మళ్ళీ ఓపెన్ చేసి అప్పుడు మనం జాడీలో ఉన్న కారం మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. కింద నుంచి పై వరకు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని అప్పుడు కొంచెం ఆయిల్, అలాగే టేస్ట్ చూసి ఉప్పు పడితే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు తక్కువైతే బూజు అనేది పట్టేస్తుంది అనమాట. ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే మన ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది. 3వ రోజు ఆవకాయని కలిపినప్పుడు ఇంకొక కేజీ ఆయిల్ అయితే పడుతుంది. పూర్తిగా 3-4 కేజీల వరకు శనగ నూనె అయితే పడుతుంది అనమాట. కారం అయితే మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఫైనల్గా మనం ఆవకాయ పెట్టిన తర్వాత అన్నం కలపకుండా ఎలా చెప్పండి. ఆవకాయ పెట్టిన తర్వాత ఇలా ఆవకాయ పెట్టిన దాంట్లో అన్నాన్ని మిక్స్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు అసలు. ఇలా మా అమ్మ కలిపి అయితే ముద్దలైతే పెట్టేసింది. చక్కగా ఆ రోజైతే ఆవకాయ అన్నం తినేసాము. ఇంతకీ మీ ఇంట్లో ఆవకాయ కారం పెట్టారా? పెట్టకపోతే ఈ కొలతలతో పర్ఫెక్ట్గా పెట్టుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందన్నమాట. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఆవకాయ అన్నం చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ఆవకాయ పెట్టేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.